హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజైతే ముస్లిం స్టైల్ మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే మటన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే మార్చుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేసుకుంటే చాలండి, ఎందుకంటే కర్రీ వండేటప్పుడు మళ్ళీ వేస్తామండి. సో ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేయాలండి. ఆ స్పైసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఒక 5 లేక 6 అయితే లవంగ ముగ్గలు యాడ్ చేయండి. స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. తర్వాత ఒక యాలక్కాయ అయితే యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక చిన్న సైజు దాల్చిన చెక్క అయితే యాడ్ చేయాలి. సో స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే చెప్పాను కదండి నేను, దాని ప్రకారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా కిందకు వెళ్తుందండి. అప్పుడు మనం పైన అయితే యాడ్ చేసాం కదండి వాటర్, సో అందుకోసం కిందకు వెళ్ళేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ని అయితే క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే విజిల్స్ వేయించుకోండి. ఎందుకంటే ఈ స్టైల్లో ఏంటంటే అండి, సగం మాత్రమే ప్రెషర్ కుక్కర్ మీద ఉడకనిస్తారు, రిమైనింగ్ అంతా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఉడుకుతుందండి. అది ఉడికిన తర్వాత ఈ లోపైతే మనం పక్క ప్రాసెస్ అయితే చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక బండి పెట్టి అందులో ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. మనం ఇందులోనే వేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, ఇందాక మటన్లో అయితే వేయలేదండి. సో మీకు ఎంత అయితే సరిపోతుందో అనుకుంటున్నారో దాన్ని బట్టి కొంచెం చెక్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అలా పచ్చి వాసన పోయినంత వరకు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేగనివ్వండి. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి. ఒక 3 లేక 4 నిమిషాలు అయితే బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్ ముక్కలకి బాగా పట్టేలా అయితే ఉడకనివ్వండి. ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే ఒక 3 స్పూన్ల వరకు అయితే కారం యాడ్ చేస్తున్నానండి. కారం ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కదండి, సో తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇది కూడా ఆప్షనల్ అండి, మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. సేమ్ ఇంతే క్వాంటిటీ అయితే వేయాలని లేదండి. నేను తీసుకున్నది అయితే 1 kg మటన్ అండి, సో నేను దాని ప్రకారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయండి. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కర్రీ మొత్తాన్ని అయితే బాగా ముక్కలకు పట్టేలా అయితే బాగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం బాగా ఉడకనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ముస్లిం స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.